హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్‌గా క్యాబేజీ ఫ్రై అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చెనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని, తాలింపంతా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయలు కూడా అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చాలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఫ్రైలోకి ఉల్లిపాయలు అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. దీంట్లోనే ముందుగా మనం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా అయితే వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇదంతా కూడా ఇంకా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. చూడండి ఇదంతా చాలా దగ్గరికి అయింది. ఇప్పుడే ఇందులో కారం కూడా అయితే వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగా కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ సూపర్ టేస్టీ క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.